పహల్గామ్ దాడితో పాకిస్తాన్ను వెలేసిన భారత్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. పహల్గామ్ దాడిపై బీహార్ పబ్లిక్ మీటింగ్లో టెర్రరిస్టులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. ఎక్కడున్నా ఉగ్రవాదుల్ని ఏరేస్తామని హెచ్చరించారు. సేమ్ టైం లేటెస్ట్ గా పాకిస్తాన్ గవర్నమెంట్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ను బ్లాక్ చేసింది భారత సర్కార్. నిన్న కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు కొనసాగింపుగానే ట్విట్టర్ అకౌంట్ను బ్లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. పహల్గామ్ దాడి నేపథ్యంలో నిన్న ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీస్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉగ్రవాదాన్ని వీడేంత వరకు పాకిస్తాన్పై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అప్పటి వరకు సింధు నదీ జలాల ఒప్పంద అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటే రెండు దేశాల మధ్య ఉన్న అటారీ సరిహద్దు మూసివేసింది. భారత్లోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది అధికారులను వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. పాకిస్తాన్ ప్రజల్ని భారత్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. గతంలో పాకిస్తానీయులకు ఇచ్చిన ప్రత్యేక వీసాల్ని రద్దు చేసింది కేంద్రం. ప్రత్యేక వీసాలతో భారత్లో ఉన్న పాకిస్తానీయులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. పాక్ పై కేంద్ర సర్కార్ చర్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, పాక్ పై భారత్ చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఎగ్జాక్ట్లీ సూర్య, ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఇష్యూని టేకప్ చేస్తుందని చెప్పాలి. గతంలో కూడా అక్కడక్కడ అడపతడప దాడులు జరిగినప్పుడు కూడా ఇంత సీరియస్గా రియాక్ట్ కాలేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు వస్తున్నాయి. భద్రతా వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా మాట్లాడుతున్నారు. ఆల్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా అదే ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దీనిపైనే ఆల్రెడీ ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి అభంశుభం తెలియని పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఈ అంశం పైన చాలా సీరియస్గా రియాక్ట్ కావాలని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక స్టాండ్ని తీసుకుంది. డిఫెన్స్ క్యాబినెట్ మినిస్ట్రీకి సంబంధించి నిన్న భేటీ అయ్యారు. దాంట్లో కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం అటారీ ఏదైతుందో బార్డర్ని దాన్ని కూడా క్లోజ్ చేయాలని చెప్పి ఇప్పటికే సంబంధించినటువంటి అఫీషియల్స్కి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ని పాస్ చేసినటువంటి సిచ్యువేషన్. ఇక దానికి కొనసాగింపుగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎంబసీలో ఉన్నటువంటి పాకిస్తాన్ మిలిటరీ కావచ్చు, పాకిస్తాన్ సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది, ఆ ఎంబసీలో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా వెంటనే వెకేట్ చేయాలనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ఇంకా ట్విట్టర్ అకౌంట్ని కూడా పాక్కి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండ్లర్ ఉంది, ఆ హ్యాండ్లర్ని కూడా బ్లాక్ చేసింది. మరోవైపు గతంలో భారతదేశం పాకిస్తాన్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ నుంచి ఇక్కడ స్థిరపడేటువంటి వివిధ కారణాలతో వచ్చినటువంటి వాళ్ళకి స్పెషల్ వెసులుబాటు కింద వీసాలను కూడా జారీ చేశారు. ఆ వీసాలను వెంటనే వాటిని నిలిపివేయాలనేటువంటి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందం ఏదైతుందో దాన్ని కూడా రద్దు చేస్తున్నట్లుగా కూడా ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి చకచక బ్యాక్ టు బ్యాక్ నిర్ణయాలను తీసుకుంటుంది. పాకిస్తాన్ని వెలేసే ప్రక్రియలో భాగంగా ఈ ఇన్సిడెంట్ అన్నింటిని కూడా తీసుకుంది. మరోవైపు బీహార్ పబ్లిక్ మీటింగ్లో మోదీ మాట్లాడి చాలా అగ్రెసివ్గా ఆయన మాట్లాడారు. ఎప్పుడు కూడా ఆయన స్పీచ్ ఈ రకంగా ఉంటుంది. ఉగ్రవాదం వైపు స్టాండ్ తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి కూడా చాలాసార్లు అమిత్ షా కూడా చెప్తూ వస్తున్నారు. ఉగ్రవాదం వైపు మూలాల నుంచి పెకిలిస్తామనేటువంటి అంశాన్ని చెప్తూ వచ్చారు. చాలాసార్లు స్టేట్మెంట్లు ఇస్తూ వచ్చారు. కానీ ఈ ఇన్సిడెంట్ ఆ స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి క్రమంలోనే ఇన్సిడెంట్ రిపోర్ట్ కావడము, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి చాలామంది ప్రాణాలు కోల్పోయినారు. ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి బాధితులు కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. బాధితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఉద్దేశించి కొద్దిసేపటి క్రితమే బీహార్ స్టేట్లో పబ్లిక్ మీటింగ్ని అడ్రస్ చేసినటువంటి మోడీ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అంతకు మునుపు ఆయన ట్విట్టర్ హ్యాండ్లర్తో ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు, కూకటి వేళ్లతో పెకిలిస్తామనేటువంటి అంశాన్ని చెప్పారు. ఈ దుర్ఘటనకు పాల్పడ్డటువంటి ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే ఏడున్నా సరే ఏరవేస్తామనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఉగ్రవాదులకు వేసేటువంటి శిక్ష అట్లీస్ట్ ఊహలకు కూడా అందదు అనేటువంటి మాటను మోదీ మాట్లాడారు. పబ్లిక్ మీటింగ్లో మోడీ మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే భద్రతా బలగాలన్నీ కూడా అప్రమత్తమయ్యాయి. ఆపరేషన్ పహల్గామ్ను చేపడుతున్నారు, కూంబింగ్ చేస్తున్నారు. అక్కడెక్కడ సస్పెక్ట్లను అందరినీ కూడా
అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక దీనిపైనే రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. కొద్దిసేపటి క్రితమే ICCCలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రివ్యూ జరిగింది. మంత్రులు, డిప్యూటీ సీఎం, పీసీసీ, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి అందరూ కూడా సంతాపం తెలిపారు. సో దానికి సంబంధించి కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఉగ్రవాదం వైపు ఎవరైతే వెళ్తున్నారో, ఉగ్రవాదాన్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాలి. రాజకీయాలు చేసేటువంటి సమయం కాదు. అందరూ కలిసికట్టుగా ఏకతాటిపైకి వచ్చి ఫైట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అనేటువంటి అంశాన్ని ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ స్టాండ్ తీసుకుంది. కేంద్రంలో ఢిల్లీ అధిష్టానంలో కూడా కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆయన ఆ స్టేట్మెంట్ను ఇచ్చారు. రాజకీయాలు చేసేటువంటి సమయం కాదు, ఫైట్ చేయాలి, కలిసికట్టుగా ఫైట్ చేయాలనేటువంటి అంశాన్ని, బాధ్యతను ఎట్ ద సేమ్ టైం కాపాడాలి, ఆర్థికంగా వాళ్ళకు సపోర్ట్ చేయాలనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెప్పారు. సో ఇప్పటికైతే చకచక ఇనిషియేట్ తీసుకుంటున్నారు. మొదటగా అటారీ బార్డర్ సెక్యూరిటీని బ్లాక్ చేయడము, సింధు నదీ జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని బ్రేక్ చేయడము, అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లను పూర్తి స్థాయిలో బ్లాక్ చేసేయడము, తమ ఆధీనంలోకి తీసుకోవడము, దౌత్య కార్యాలయాలు ఎక్కడైతే భారతదేశంలో పాక్కి సంబంధించి పాక్ ఇండియాకి సంబంధించి ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో, లావాదేవీలకు సంబంధించి కావచ్చు, ఏవైతే వ్యవహారాలు ఉంటాయో ఆ వ్యవహారాలన్నింటినీ కూడా తక్షణమే కట్ చేయాలి, నిలిపివేయాలి, స్తబ్దు చేయాలి అనేటువంటి అంశాన్ని ఇప్పటికే మోడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పబ్లిక్ మీటింగ్లోనే ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైతే ఈ ఇనిషియేటివ్ని తీసుకున్నారు. వాటికి సంబంధించి ఇంకా ముందు ఇంకేమేం డెసిషన్స్ తీసుకోబోతున్నారనేటువంటి ఒక చర్చనైతే దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. రాజకీయంగా కూడా ఇదే చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్కి సంబంధించి అత్యంత టూరిస్టులు ప్లేస్ అది. చాలామంది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి ప్రాంతం అది. అక్కడ ఈ రకంగా వాళ్ళు రావడము, వచ్చి రాగానే వాళ్ళపై కాల్పులు తెగబడము, వాళ్ళ ప్రాణాలు తీయడము, ఒక భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. ఇంత జరిగితే సెక్యూరిటీ ఎందుకు గురించి ముందుగానే అలర్ట్ చేయలేకపోయింది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు, కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు అలర్ట్ చేయలేకపోయింది అనేటువంటి చాలా వరకు పొలిటికల్ స్టేట్మెంట్లు కూడా వస్తున్నటువంటి తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. బలగాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించి కావచ్చు, పలుమార్లు సమావేశాలు చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకుంటే కాబట్టి తెలుస్తోంది. కాబట్టి సో ఇంకా ముందు ఏ డెసిషన్స్ పాక్ సంబంధించి ఇండియా గవర్నమెంట్ తీసుకోబోతోంది అనేది చూడాలి. 48 అవర్స్ టైం మాత్రం ఇచ్చారు. ఇక్కడ పనిచేసేటువంటి పాక్ సంబంధించినటువంటి సిబ్బంది, అఫీషియల్స్ ఇండియాలో ఎక్కడైతే పనిచేస్తున్నారో, అటు ఎంబసీ కావచ్చు, వేరే ఇతరత్ర డిపార్ట్మెంట్కి సంబంధించి పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే ఇక్కడ నుంచి వెకేట్ చేయాలి. 48 అవర్స్ సమయం ఇచ్చినామనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. అట్ ది సేమ్ టైం ఉగ్రవాదులకు కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు, సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడున్నా సరే ఏరవేస్తామనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఊహించినటువంటి శిక్షలు భారతదేశం ఉగ్రవాదం వైపు వస్తున్నటువంటి వాళ్ళపైన వేయబోతోందనేటువంటి అంశాన్ని అయితే మోడీ చాలా ఘాటుగానే చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.